మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంతర్జిల్లా సైక్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాల నుంచి సుమారు 170 మంది క్రీడాకారులు హాజరయ్యారు. సైకిల్ పోటీలకు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సహకారం అందించారు. అండర్ 14, 16, 19, 23 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మెదక్ జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి సైక్లిస్టులు పాల్గొంటున్నారు. ఈ పోటీలలో ఎంపికైన వారు ఈ నెల 28 నుండి 31 వరకు హర్యానా పంచపూర్లో జరిగేటటువంటి జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలలో పాల్గొంటారు. ఈ పోటీలలో సుమారు 200 మంది సైక్లిస్టులు అన్ని జిల్లాల నుంచి హాజరైనారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ ప్రోగ్రాం అన్ని కూడా నిర్వహించబడ్డాయి. పోటీలు మరియు 16, 18, అండర్ 23 మరియు పురుషులు, మహిళలు 4 కిలోమీటర్ మన రాంపేటలో ఫస్ట్ స్థాయి సైక్లింగ్ మౌంటైన్ బైక్ సైక్లింగ్ రేసెస్ ఈరోజు విజయవంతంగా స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు మన రాంపేటలో 8th ఇంటర్ డిస్ట్రిక్ట్ మౌంటైన్ బైక్ ఛాంపియన్షిప్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అండర్ 14 ఈవెంట్ అయిపోయింది, ప్లస్ అండర్ 16 ఈవెంట్ రన్ కాబోతుంది. టోటల్గా 17 జిల్లాల నుంచి మ్యాక్సిమం 170 నుంచి 200 మెంబర్స్ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుంది సార్. ఆల్రెడీ అటెండ్ అయ్యారు. ప్రజెంట్గా రేస్ రన్ అవుతుంది. విజేతలు 4 o'clock. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.